హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అమెరికా యొక్క అత్యంత వేగవంతమైన మరియు అత్యంత ఘాతక బాంబర్ విమానం B-1 ల్యాన్సర్ ఇప్పుడు భారతదేశానికి వస్తుంది. ఈ విషయం అధికారికంగా నిర్ధారించబడింది మరియు వచ్చే నెలలో ఇది భారత భూమిపై కనిపిస్తుంది. కానీ నిజంగా ఆశ్చర్యపరిచే వార్త ఏమిటంటే కేవలం చూడడానికి మాత్రమే కాదు, భారతదేశానికి దీనిని పొందే అవకాశం కూడా లభించబోతుంది. అంటే దీనిని కొనుగోలు చేయవచ్చు లేదా కొన్ని సంవత్సరాలకు అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలకు తీసుకోవచ్చు ఇది ముందు చెప్తాను, కానీ అంతకంటే ముందు ఇది ఇక్కడికి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవడం అవసరం. వాస్తవానికి భారత్ మరియు అమెరికా మధ్య దక్షిణ భారతదేశంలో ఒక చాలా పెద్ద స్థాయి సైనిక అభ్యాసం జరగబోతోంది. ఈ డ్రిల్లో ఈ రెండు దేశాల వాయుసేన మరియు నౌకాదళ యుద్ధ విమానాలు పాల్గొంటాయి. కానీ మొత్తం వ్యాయామం యొక్క అతిపెద్ద హైలైట్ ఇదే, B-1 ల్యాన్సర్ బాంబర్. ముందు కేవలం రెండు దేశాల ఫైటర్ జెట్లు పాల్గొంటాయని మాత్రమే వార్త ఉండేది, కానీ ఇప్పుడు ఇది నిర్ధారించబడింది. అమెరికా తన B-1 బాంబర్ ను కూడా పంపుతోంది. దీని వెనుక రెండు పెద్ద కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమాచారాన్ని ముందు అర్థం చేసుకుందాం, కానీ అంతకంటే ముందు మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వాస్తవానికి మీకు గుర్తుండవచ్చు, ఇటీవల భారత్ మరియు అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం జరిగింది మరియు ఇటీవల ఇప్పుడు రెండు దేశాలు కలిసి యుద్ధ అభ్యాసం చేయబోతున్నాయి. కానీ అమెరికా భారతదేశంలో సూపర్ ఫాస్ట్ రాక్షసుడిని పంపబోతోంది. దీనికోసం మేము చెప్పినట్లు రెండు పెద్ద కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మొదటిది, రెండు దేశాలు కలిసి దీర్ఘ దూరం నుండి ఎయిర్ స్ట్రైక్ చేయడం అభ్యాసం చేయాలని కోరుకుంటున్నాయి. అంటే భవిష్యత్తులో చైనా వంటి ఏదైనా దేశంపై గాలి దాడి చేయాల్సి వస్తే రెండు దేశాలు ఎలా కలిసి ఆపరేషన్ నిర్వహిస్తాయో చూడబడుతుంది మరియు నేర్చుకొనబడుతుంది. ఫ్రెండ్స్, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి దాడి చేసి తిరిగి విజయవంతంగా తిరిగి రావడం ఎలాగో ఇదే రిహార్సల్ అవుతుంది. రెండవ కారణం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి ప్రస్తుతం ఒక్క స్ట్రాటజిక్ బాంబర్ కూడా లేదు. చైనాకు అనేక ఉన్నాయి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కూడా ఏదైనా పెద్ద ఆపరేషన్ చెయ్యాలంటే మనం డజన్ల కొద్ది యుద్ధ విమానాలు పంపాలి. కానీ అదే పనిని ఒక్క బాంబర్ చేయగలదు, ఎందుకంటే బాంబర్ వందల బాంబులు మరియు అనేక మిసైల్స్ ఒకేసారి తీసుకెళ్లగలదు మరియు అది కూడా ప్రమాదాన్ని పెంచకుండా. ఊహించుకోండి, మీకు 20 యుద్ధ విమానాలు పంపాలంటే 20 పైలట్లు, 20 విమానాలు మరియు 20 రెట్లు రిస్క్. అయితే ఒకే బాంబర్ అదే పని చేస్తే రిస్క్ స్వయంగా తగ్గిపోతుంది. ఒక బాంబర్ ను 2-3 ఫైటర్ జెట్లతో రక్షించడం కూడా సులభం, కానీ డజన్ల విమానాలు ఎగురుతాయంటే వాటిని రక్షించే బాధ్యత కూడా అంతే పెద్దదవుతుంది. అందుకే భారతదేశానికి ఇప్పుడు అర్థమవుతోంది, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆపరేషన్ కోసం మన వద్ద ఒక స్ట్రాటజిక్ బాంబర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే స్వయంగా తయారు చేసుకోవాలా లేదా కొనుగోలు చేయాలా? స్వయంగా తయారు చేయడం ప్రారంభిస్తే కనీసం 10 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది మరియు ఖర్చు కూడా $1 బిలియన్ వెళ్తుంది. ప్రస్తుతం మన వద్ద డిజైన్ లేదు, సమయం లేదు, కాబట్టి కొనుగోలు చేయడమే ఆచరణీయ ఎంపిక. తర్వాత కేవలం 2 ఆప్షన్లు మిగిలాయి. రష్యా యొక్క UT-160 కొనాలా లేదా అమెరికా యొక్క B-1 ల్యాన్సర్. కానీ రష్యా బాంబర్ పాత టెక్నాలజీపై ఆధారితం మరియు ప్రస్తుతం రష్యా స్వయంగా బాంబర్ల కొరతను ఎదుర్కొంటుంది. ఇటీవల డ్రోన్ దాడిలో వారి అనేక బాంబర్లు నాశనమయ్యాయి, కాబట్టి వచ్చే కొన్ని సంవత్సరాల వారు తమ కోసం మాత్రమే తయారు చేయగలరు. అలాంటప్పుడు భారతదేశానికి త్వరగా సరఫరా చేయడం ప్రస్తుతం సాధ్యం కాదు. ఇదే కారణం అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం భారతదేశానికి అత్యంత సరిపడే ఎంపిక కేవలం B-1 ల్యాన్సర్ మాత్రమే మిగిలింది. అందుకే దీనిని భారతదేశంలోకి తీసుకొచ్చారు. కాబట్టి భారతదేశం దీనిని సమీపంగా చూడగలదు, అర్థం చేసుకోగలదు మరియు దీనిని స్వాధీనం చేసుకోవాలా లేదా అని నిర్ణయం తీసుకోగలదు. కానీ ఇప్పుడు ఇక్కడ నుండి నిజమైన ప్రశ్న ప్రారంభమవుతుంది. భారతదేశానికి బాంబర్ కావాలంటే దీనిని నేరుగా కొనుగోలు చేయాలా లేదా ముందు కొంతకాలం అద్దెకు తీసుకోవాలా? నివేదికల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా భారతదేశానికి B-1 ల్యాన్సర్ యొక్క లీజ్ ఆప్షన్ కూడా ఇవ్వగలదు. అంటే భారతదేశం పరిమిత సంఖ్యలో దీనిని కొన్ని సంవత్సరాలకు ఉపయోగించి చూడగలదు మరియు తర్వాత కోరుకుంటే శాశ్వతంగా కొనుగోలు కూడా చేయగలదు. కానీ ఇది వినడానికి అంత సులభం కాదు, ఎందుకంటే అమెరికా యొక్క లీజ్ పాలసీ మిగతా దేశాల నుండి భిన్నంగా ఉంటుంది. అమెరికా ఎప్పుడు తన కొత్త ఆయుధాన్ని ఏ దేశానికి అద్దెకు ఇవ్వదు. ఇంతకు ముందు వారి ఆర్మీ లేదా నేవీలో ఉపయోగించబడిన సిస్టంలో మాత్రమే తాత్కాలికంగా ఇవ్వబడతాయి. టీకా విధంగా 2020లో
గాల్వాన్ వివాదం తర్వాత చైనా సబ్మెరైన్ యాక్టివిటీ పెరిగింది మరియు భారతదేశానికి తక్షణం హెలికాప్టర్లు అవసరమయ్యాయి. అప్పుడు అమెరికా మా నౌకాదళ ఫ్లీట్ నుండి కొన్ని MH-60 రోమియో హెలికాప్టర్లను తాత్కాలికంగా ఇచ్చింది మరియు మా కోసం కొత్త హెలికాప్టర్లు తయారైనప్పుడు ఆ పాతవి తిరిగి తీసుకున్నారు. అంటే భారతదేశానికి B1 ల్యాన్సర్ అద్దెకు లభిస్తే అది కూడా పాత యూనిట్లు మాత్రమే అవుతాయి. కాబట్టి భారతదేశం వాటిని ఉపయోగించి ఈ సిస్టమ్ మాకు అవసరాలకు సరిపడుతుందా లేదా అని నిర్ణయం తీసుకోగలదు. కానీ ఇది కూడా గమనించాలి, అద్దెకి తీసుకున్న వస్తువు యొక్క పూర్తి మెయింటెనెన్స్ మరియు మానిటరింగ్ నియంత్రణ మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే నిజమైన యజమాని ఆ సిస్టమ్ ను తయారు చేసిన దేశమే ఉంటుంది. ఇదే కారణం అనేక సార్లు లీజ్ ఆప్షన్ మొదట్లో సరైనదిగా కనిపిస్తుంది, కానీ దీర్ఘకాలంలో కొనుగోలు చేయడం మరింత లాభదాయకం అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా ఆయుధాన్ని శాశ్వతంగా కొనుగోలు చేసినప్పుడు మీరు దాని యజమానులు అవుతారు. అప్పుడు మీరు దానిని ఎక్కడ మరియు ఎలా ఉపయోగించారో చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ లీజు కేసులో మీరు క్రమం తప్పకుండా అప్డేట్లు ఇవ్వాలి. మెయింటెనెన్స్ కండిషన్ ఫిక్స్డ్ ఉంటుంది మరియు అనేక సార్లు ఆపరేషన్ల లిమిట్ కూడా విధించబడుతుంది. అందుకే భారతదేశానికి ఉత్తమమైనది ఇదే అని భావిస్తున్నారు. మొదట్లో పాత B1 ల్యాన్సర్ లభించినా చివరికి కొత్త విమానాలు మాత్రమే కొనుగోలు చేయబడతాయి. ఇప్పుడు రెండవ ఎంపిక గురించి మాట్లాడుతుంది. అంటే రష్యా యొక్క Tu-160 సాంకేతికంగా అది కూడా చాలా శక్తివంతమైన బాంబర్. దీని ధర కూడా తక్కువ. కానీ సమస్య ఏమిటంటే రష్యాకు ప్రస్తుతం స్వయంగా బాంబాల కొరత ఉంది. యుద్ధంలో వారి 30 కంటే ఎక్కువ బాంబర్లు ఒకే రోజు డ్రోన్ దాడితో నాశనమయ్యాయి. ఇప్పుడు వారు ముందు తమ కొరతను పూర్తి చేస్తారు, ఆ తర్వాత మాత్రమే ఎక్స్పోర్ట్ సాధ్యమవుతుంది. దీని అర్థం కనీసం 5 నుండి 6 సంవత్సరాల వరకు భారతదేశానికి ఏ డెలివరీ కూడా లభించదు. దీనికి వ్యతిరేకంగా B1 లాన్సర్ యొక్క ఒక అతిపెద్ద లక్షణం దాని వేగం. ఇది వందల బాంబులు మరియు డజన్ల మిసైళ్లు తీసుకెళ్తూ కూడా సూపర్ సోనిక్ వేగంతో ఎగరగలదు. అంటే దీనిని పట్టుకోవడం కష్టమే కాదు, ఇంటర్సెక్ట్ చేయడం కూడా చాలా సులభం కాదు. ఇదే కారణం చైనా వంటి దేశాలు దీనిని సభ్యాంశ బెదిరింపు వర్గంలో ఉంచుతాయి. మరి ఇదే కారణం భారతదేశం ఈ సిస్టమ్ ను కొనుగోలు చేస్తే ఆసియా మొత్తం ఎయిర్ బ్యాలెన్స్ మారిపోతుంది. భారతదేశం ఇప్పటికే అమెరికా నుండి అనేక హై క్వాలిటీ వెపన్ సిస్టమ్లు తీసుకుంది. అపాచీ అటాక్ హెలికాప్టర్, చినూక్, సీ గార్డియన్ డ్రోన్ మరియు త్వరలో వచ్చే రోమియో హెలికాప్టర్లు దీనికి ఉదాహరణలు. వీటిని ఉపయోగించి భారతదేశం స్పష్టంగా చూపించింది, ఏదైనా ఆయుధం మా హితాలకు సరిపడితే మేము దానిని తప్పకుండా స్వాధీనం చేసుకుంటాము, అది ఏ దేశం నుండైనా. మరియు అందుకే B1 ల్యాన్సర్ గురించి కూడా నిర్ణయ వ్యూహాత్మక అవసరం చూసి తీసుకున్నారు. ఇప్పుడు ప్రశ్న కేవలం ఇంత మిగిలింది, భారతదేశం దీనిని తీసుకుంటుందా లేదా? వచ్చే కొన్ని నెలల్లో దీని సమాధానం లభిస్తుంది. కానీ ఇంత ఖచ్చితంగా ఉంది, భారతదేశం వద్ద ఒక స్ట్రాటజిక్ బాంబర్ వచ్చిన భారతదేశం యొక్క గాలి మారక క్షమత అనేక రెట్లు పెరుగుతుంది. మరియు అప్పుడు ఏ మిషన్ కోసమైనా డజన్ల యుద్ధ విమానాలు పంపాల్సిన అవసరం ఉండదు, ఒకే బాంబర్ చాలు. మిగతా మీకు ఏమనిపిస్తుంది? అమెరికా ఈ బాంబర్ను భారతదేశంతో వ్యాయామానికి పంపుతుంటే అమెరికా స్వయంగా దీనిని భారతదేశం చేతుల్లో అమ్మే ఇండైరెక్ట్ ఆఫర్ ఇస్తుందా లేదా? నిజంగా భారతదేశం ఆలోచించకుండా తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. మరియు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీ స్నేహితులకు షేర్ చేయండి, కాబట్టి వారికి కూడా సమాచారం లభిస్తుంది. ఇలాంటి మరిన్ని నాలెడ్జబుల్ వీడియోలు చూడడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ పై సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.